రాష్ట్రంలో ప్రతిరోజు 18 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్. ప్రతి ఒక్క డ్రైవర్ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్, స్కూల్ బస్ డ్రైవర్స్తో పాటు అన్ని రకాల వాహనాలు నడిపే డ్రైవర్లకు ఉచితంగా కంటి చూపు పరీక్షలు చేయిస్తున్నట్టు చెప్పారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ సంబంధించి అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అని రాష్ట్ర డీజీపీ గారు టేకప్ చేయడం జరిగింది. ఇది జనవరి మంత్లో దాదాపు 15 రోజులు డిఫరెంట్ యాక్టివిటీస్ సార్ సూచనల మేరకి హైదరాబాద్ సిటీలో సిపి గారు ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరిగింది. దానిలో సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఈ వారంలో టేకప్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు యూసుఫ్గూడ ప్రాంతాల్లో ఉన్న ఆటో డ్రైవర్స్ మరియు వాటర్ ట్యాంకర్ డ్రైవర్స్ ఇంకా స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ వారికి ఫ్రీ ఐ చెకప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో విన్ విషన్ వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఇక్కడ జరుగుతుంది. దీనిలో ఎవరికైనా ప్రాబ్లం ఉండే వారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రీగా స్పెక్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 300 మంది ఇక్కడ సవేరా ఫంక్షన్ హాల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే సిటీలో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ జోన్స్లో కూడా ఇది టేకప్ చేస్తూ ఉన్నాము. ఈ అరైవ్ అలైవ్ క్యాంపెయిన్లో భాగంగా ఎవరైతే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళే డ్రైవర్స్ ఉన్నారో, ఆటో డ్రైవర్స్ ఉన్నారో, వాటర్ ట్యాంకర్ డ్రైవర్స్ ఉన్నారో, వివిధ హెవీ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో వారికి ఈ ట్రీట్మెంట్లు చేపట్టడం జరుగుతుంది. ఇది మూమెంట్ లాగా